సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 4:45 బయలుదేరింది. ఇలాగే రేపు గాజీపేటలో బయలుదేరుతుంది. ఇలా 32 ట్రైన్లు ఇవాళ తెలంగాణ నుంచి బయలుదేరి రామభక్తులను తీసుకొని అయోధ్య రాముని దర్శనానికి వెళ్తాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల నుంచి హిందూ ధార్మికులు కానీ హిందూ ధర్మ సంప్రదాయం ఉన్న వాళ్ళని హిందుత్వవాదులకు కానీ అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఆ మహాప్రభు శ్రీరామచంద్రుని కల్లారా చూడాలని ఆలోచించుకునే సమయంలో ఇవాళ ఈ మహత్కార్యం చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుంచి ప్రతిరోజు ట్రైన్లు బయలుదేరుతాయి కాబట్టి రామభక్తుల అందరికీ కూడా రామ దర్శనాన్ని చేయడానికి అన్ని సకల సౌకర్యాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ అందరినీ సాగనంపం ఇన్ఛార్జీలు ఉన్నారు, సహాయ ఇన్ఛార్జీలు ఉన్నారు, భోగి ఇన్ఛార్జీలు ఉన్నారు. రామభక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ తీసుకొని దర్శనం చేయించి అక్కడి నుంచి రామభక్తులను తిరిగి అందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. భోజనాలు పెట్టి టెంట్ పెట్టి వాళ్ళను స్వాగతం పలికి దర్శనం చేయించి తిరిగి సామాజిక సేవా దృక్పథం ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ రేపు సాయంత్రం 24 గంటల తర్వాత ఇదే ట్రైన్ ఎక్కిచ్చేసి మళ్ళీ యథావతి స్థానంలో రామభక్తులందరినీ చేరుస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించినందుకు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రామభక్తుల తరఫు నుంచి. శుభదినం. జనవరి 22న ఏదైతే మళ్ళీ అయోధ్యలో శ్రీరాముడు బాలరాముడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత తెలంగాణ నుండి మొట్టమొదటి ట్రైను ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చూడడం అనేది ఈ తరం ప్రజలందరూ కూడా అదృష్టమే. వాళ్ళు ఏదో పూర్వజన్మ స్ఫూర్తం అయితేనే మనం అందరం కూడా ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు రాముడి దర్శనం గురించి ట్రైన్లు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ట్రైన్లో 50% సబ్సిడీతోటి ఈ ట్రైన్ కల్పించిన రైల్వే శాఖకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు
అద్భుతమైన సౌకర్యాలతోటి వాళ్లకు ఇక్కడ ఫుడ్ పాకెట్లు ఇచ్చి అక్కడ ట్రైన్ ఇన్ఛార్జ్ కోచ్ ఇన్ఛార్జులతో మొట్టమొదటి అద్భుతంగా ఇలా బయలుదేరింది. ఈ కార్యక్రమాన్ని మంచిగా బ్రహ్మాండంగా నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.